రైటికా కాసేపట్లో సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి సచివాలయానికి పవన్ వెళ్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మరికొద్ది సేపట్లోనే ఇక్కడ సచివాలయానికి 2 బ్లాక్ వద్దకు రానున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకుని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రస్తుతం అసెంబ్లీ సెక్రటేరియట్ కి ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి. సచివాలయానికి వచ్చే దారి క్రమంలో మొత్తం కూడా అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భారీ ఎత్తున స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే స్వాగతానికి సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు చేశారని మనం చెప్పాలి. ఈ విపరీతమైనటువంటి పూలతోటి ఆయనకి రోడ్డు పొడవునా కూడా దారి పొడవునా కూడా ఏదైతే రోడ్డు మీద పూలు పరిచి మరి అదేవిధంగా పూలతోటి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. పూల గజమాలలో క్రేన్స్ ద్వారా గజమాలలో ఇతర వీటన్నిటితో కూడా ఆయనకి స్వాగతం అయితే పలుకుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే స్పీడ్ యాక్సిస్ రోడ్డు ద్వారా ఆయన్ని సచివాలయానికి అయితే తీసుకొస్తా ఉన్నారు. సచివాలయానికి తీసుకొచ్చే క్రమంలో ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే స్పీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతుందో అదంతా కూడా వర్ణంగా చేస్తే ఆ రోడ్ లో త్వరితగతిన పవన్ కళ్యాణ్ సచివాలయానికి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇప్పటికే మొత్తం కూడా వచ్చేటువంటి ప్రాంతాల్లో మందరం కానీ ఇతర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించడం జరిగింది. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు స్వీకరించడానికి రేపు అయితే మాత్రం ఆయన చేపడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం రెండో బ్లాక్ లో మొదటి అంతస్తులో ఉన్నటువంటి 211 రూమ్ నెంబర్ లో ఆయనకి కేటాయించడం జరిగింది. ఆ రూమ్ కి సంబంధించి కూడా మొత్తం కూడా రూమ్ మరియు పరిసర ప్రాంతాలు కూడా పరిశీలించడానికి అయితే ఆయన ఇక్కడికైతే వస్తున్నటువంటి పరిస్థితి. ఆ బ్లాక్ లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మార్పులు చేర్పులు ఉన్నా వాటన్నింటినీ కూడా ఆయన పలు సూచనలు అయితే మాత్రం అధికారులకు అయితే చేయనున్నారు. పొద్దున మనం చూసినట్లయితే ఈరోజు ఉదయాన్నే క్యాంపు కార్యాలయానికి వెళ్ళినటువంటి ఆయన క్యాంపు కార్యాలయంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని మార్పులు చేర్పులు కానీ అధికారులకు పలు సూచనలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఏదైతే రెండో బ్లాక్ లో ఉన్నటువంటి ఫస్ట్ అంతస్తులో 211 నెంబర్ కి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కూర్చోడానికి సిట్టింగ్స్ కావచ్చు ఇతర వాటన్నిటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ పలు మార్పులు చేర్పులు కూడా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మార్పులు చేర్పులు చేయడానికి అన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ పలు సూచనలు అయితే కూడా చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికీ అధికారులు అయితే మాత్రం ఇక్కడికి భారీగా చేరుకొని పూర్తిగా ఇక్కడ ఒక డిప్యూటీ సీఎం కి కావాల్సినటువంటి అధికారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. మరికొద్ది రైట్, థ్యాంక్ యూ.